హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఫ్లైట్స్ గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఫ్రెండ్స్. దానికంటే ముందు రెండు విషయాలు మాట్లాడుకుందాం. అదేంటంటే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆ కంట్రీ ఎంబసీ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక లింక్ ఇచ్చారు, అది ఫిల్ చేయమని. సో మీరు అందరూ చేసే ఉంటారు. చేయలేని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. నా ముందు వీడియోలో ప్రతి కంట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్స్ ఉన్నాయి, అవి చూసి ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకునే ఇప్పుడు ఇండియాకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. రోజుకి 2000 మంది చొప్పున వివిధ కంట్రీలో ఉన్న వాళ్ళని 2000 మంది చొప్పున ఇండియాకి తీసుకొస్తున్నారు. అది ఏ విధంగా తీసుకొస్తున్నారంటే, మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇండియాకి ఎందుకు వస్తున్నారని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడ మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, జాబ్ లేదు, లేకపోతే ప్రెగ్నెంట్ అని ఇలా రకరకాల రీజన్స్ పెట్టారు. ఆ రీజన్స్లో ప్రియారిటీ బేస్ చేసుకుని, అంటే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి వాళ్ళని ముందు ఇండియాకి తీసుకొస్తారు. తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే ముసలి వాళ్ళని తర్వాత తీసుకొస్తారు. తర్వాత జాబ్ లేని వాళ్ళని తీసుకొస్తారు. అలా ఆ విధంగా మిమ్మల్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి రోజుకి 2000 మంది కాబట్టి, సో మీరు అందరినీ ఒకేసారి తీసుకురావడం కొంచెం కష్టం కాబట్టి స్లోగా రోజుకి 2000 మంది చొప్పున తీసుకొస్తున్నారు. సో దానికి తీసుకురావడం కోసం మొదటి వారంలో, అంటే మే 7 నుంచి మే 13 వరకు 64 ఫ్లైట్స్ ఇండియన్ గవర్నమెంట్ అరేంజ్ చేసింది. అందులో మన హైదరాబాద్, తెలంగాణకి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో, అవి ఏ రోజు స్టార్ట్ అవుతున్నాయో నేను చెబుతాను. మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఏం ఫ్లైట్స్ లేవు ఫ్రెండ్స్. సో మే 7 ఫస్ట్ డే రోజున మొత్తం 10 ఫ్లైట్స్ ఉన్నాయి. అందులో మన తెలంగాణకు వచ్చేదైతే ఒక ఫ్లైటే ఫ్రెండ్స్, అది కూడా యూఎస్ఏ నుంచి వస్తుంది. అలాగే సెకండ్ డే మే 8న కువైట్ నుంచి, కువైట్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి వస్తుంది. అలాగే మే 9వ తారీఖున యూకే నుంచి హైదరాబాద్ ఉంది. అలాగే మే 10న యూఏఈ అబుదాబి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి ఒక ఫ్లైట్ ఉంది ఫ్రెండ్స్. అలాగే మే 11న అయితే హైదరాబాద్కి ఏం ఫ్లైట్స్ లేవు. మే 12న ఫిలిప్పైన్స్ నుంచి, మనీలా నుంచి హైదరాబాద్కి ఒక ఫ్లైట్ ఉంది. అలాగే యూఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి హైదరాబాద్కి ఒక ఫ్లైట్ ఉంది ఫ్రెండ్స్. సో మే 13న మలేషియా నుంచి ఒక ఫ్లైట్ ఉంది. సో కొంతమంది ఖత్తర్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే అవి హైదరాబాద్కి అయితే లేవు. 2 ఫ్లైట్స్ ఉన్నాయి, 2 ఫ్లైట్స్ కూడా మనకి కేరళకే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.